బ్రేకింగ్ చూస్తున్నాం. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద టపాసులు పేల్చి ప్రభాస్ కటౌట్ కు పాలాభిషేకాలు చేశారు. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి సినిమా దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ థియేటర్ల వద్ద టపాసులు పేల్చి ప్రభాస్ కటౌట్ కు పాలాభిషేకాలు చేశారు. ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన కల్కి సినిమా దేశ విదేశాల్లో సంచలనం సృష్టిస్తోంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అటు విజయవాడలో కల్కి సినిమా విడుదలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కల్కి సినిమా చూసి షోస్ చూసి బయటకు వస్తున్నారు జనమంతా. ప్రస్తుతం మనం విజయవాడలోని అన్ని థియేటర్ల వద్ద కూడా తెల్లవారుజాము నుంచి కోలాహలం నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం ఇక్కడ థియేటర్స్ వద్ద ఉన్నాము. సినిమా చూసారా? ఎట్లా? చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి. మహాభారత ఎపిసోడ్స్ కానీ అన్ని కానీ చాలా బాగున్నాయి. ప్రభాస్ ఎంట్రీ అయితే క్లైమాక్స్ లో పీక్, అసలు క్లైమాక్స్ లో పిచ్చిక్కిపోద్ది అంతే జనానికి. నిజంగా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ ఉంటే సెకండ్ హాఫ్ దానికి మించిన లెవెల్. ఇప్పుడు దాకా ప్రభాస్ బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడే, ఇండియన్ బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు. ఈ దెబ్బకి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఇంటర్నేషనల్ అమ్మ మొగుడు. జై రెబెల్ స్టార్. మొత్తంగా ప్రభాస్ సినిమాని చూసి వచ్చిన ఫ్యాన్స్ అంతా కూడా పూర్తిగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సినిమా సూపర్ గా ఉంది. ఇంతటి ఘన విజయం చేకూర్చడానికి ప్రభాస్ యాక్షన్ ఒకటి, అలాగే కథ కూడా ఒక కారణంగా చెప్తూ ఉన్నారు. అలాగే సినిమాను చూసేందుకు ఇప్పటికే కూడా థియేటర్స్ లోకి వచ్చిన వారంతా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. బాబు, సినిమా చూసావా? ఎట్లా ఉంది సినిమా? బాగుంది. సినిమా అంతా బాగుంది. ప్రభాస్ బాగా యాక్టింగ్ చేశాడు. అన్నిటికన్నా ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుంది. చాలా ఇంప్రూవ్ కాదు కానీ పాత సినిమా మీద సూపర్ చేశాడు. క్యామియోస్ చాలా బాగున్నాయి. ప్లస్ ఇంకా అమితాబ్ బచ్చన్ చెప్పండి బాగా చేశాడు. అందరికీ అమితాబ్ బచ్చన్ బాగా చేశాడు, ప్రభాస్ బాగా చేశాడు, దీపికా పదుకొనే బాగా చేసింది. సెకండ్ హాఫ్ అయితే పిచ్ ఎక్కేసేసింది. సెకండ్ హాఫ్ కోసం పిచ్చ వెయిటింగ్. అసలు ట్విస్ట్, లాస్ట్ లో ట్విస్ట్ అయితే మెంటల్ ఎక్కిపోయింది అసలు జనాలకి. ట్విస్ట్ కోసం ఇంకో 400 పెడతారు అంతే. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అంత రేంజ్ లో మూవీ ఉందని అనుకుంటున్నారు. ఫ్యాన్స్ కన్నా ఇంకెక్కువ ఉంది మూవీ. పిచ్చి లేచి దంతే సినిమా చూస్తున్నప్పుడు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అలా వెళ్ళిపోద్ది సినిమా. హాలీవుడ్ ఎందుకు పైన సూపర్ సినిమా. ఇది మొత్తంగా చూస్తే కనుక సినిమా సూపర్ హిట్ గా ఉంది అని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి ఉంది. ఫ్యాన్స్ అంతా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారో ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా ఎక్కువగా సినిమా ఉందని చెప్తూ ఉన్నారు. మొత్తంగా థియేటర్లు అన్నిటి వద్ద కూడా ప్రస్తుతం పరిస్థితి చూసినట్లయితే కోలాహలంగా ఉందని చెప్పుకోవాలి. సినిమా చూసారా? ఎట్లా ఉంది? చూడడానికి వెళ్తున్నాం. ఏంటి, మీరు ఫ్యానా లేకపోతే నార్మల్ గా సినిమా చూడడానికి వచ్చారు? ఫ్యానే. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంటుంది? సినిమా నుంచి అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. నాగశ్విన్ సినిమా కాబట్టి కాలేజ్ ఎగ్గొట్టి మరీ వచ్చాను ఈ సినిమాకి. ఫ్యాన్స్ అంతా కూడా ఎంత ఉత్సాహంగా కల్కి సినిమా చూసి వచ్చిన వాళ్ళు రివ్యూ అయితే చాలా బాగుంది సినిమా. ఏవైతే ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారో ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువగానే ఉంది అని చెప్తుంటే మిశ్రమ స్పందన అనేది కొంత వేరే సినిమాలు చూసే ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వారి నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కల్కి ప్రభంజనం తోటి విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి థియేటర్స్ అన్ని కూడా కోలాహలంగా మారాయి. మరొక 2 రోజుల పాటు ఇదే కోలాహలం కొనసాగుతుందని థియేటర్స్ యాజమాన్యాలు వ్యక్తం చేస్తున్నాయి. కెమెరా పర్సన్ తేజతో కాంతి, HM టీవీ, విజయవాడ.